అందరికీ నమస్కారం. నేను మీ పదుళ్ళపర్తి శివ. ఒక చిన్న పద్యం, ఎంతో పెద్ద నీతి. అల్పుడెప్పుడు పల్కును ఆడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమా. అల్పబుద్ధి కలిగిన వాడు ఆడంబరంగా, భేషజంగా, బడాయిగా మాటలు చెప్తాడు. సజ్జనుడైనటువంటి వాడు చల్లగా, నెమ్మదిగా, పొద్దికగా మాట్లాడతాడు. దీనికి ఉపమానంగా ఏం చెప్పారంటే వేమన యోగి, కంచుంది, కంచుకంఠము అంటారు, కంచుగంట అంటారు. కంచు చాలా బాగా మారుమోగిపోతుంది. అందుకనే బాలసారి సమయంలో నామకరణ సందర్భంలో వెండి పళ్ళెములు, బంగారు పాత్రలు ఉన్నప్పటికీ కూడా కంచు పాత్రలో వారు ఆ నామకరణం చేయిస్తారు. ఎందుకంటే అతని పేరు మారుమ్రోగిపోవాలని. కంచు మురోగినట్లుగా కంచు గంటలాగా వెండి పంచంలో రాసామనుకోండి, నింపుకుపోతుంది అది. అందుకని ఆ వ్యక్తి యొక్క పేరు మారుమ్రోగిపోవడానికి కంచు పాత్రలో నామకరణం చేయమని శాస్త్రం. కానీ కంచుకి, బంగారానికి ధర విషయంలో కానీ, నాణ్యంలో కానీ, వాటికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టల్లో కానీ దేని దారి అందే. కానీ బంగారు పళ్ళానికైనా గోడచాపు అవసరము అంటారు కదా, గోడచాపు కావాలి అన్నట్లుగా ఎంత బంగారమైనా దాని అవసరం వచ్చినప్పుడు దాని గొప్పతనం. కానీ నామకరణ సందర్భంలో కంచు పాత్రే గొప్పది. అప్రస్తుతమైనా చెప్పాను, విషయం మంచిది కాబట్టి. కంచు దీనికి దృష్టాంతంగా ఏం చెప్పాడు? అల్పుడికి సజ్జనుడికిను. అల్పుడు కంచు వలె లొడలొడా మాట్లాడుతూ ఉంటాడు, గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. కనకము, బంగారం మీకేమీ శబ్దం చేయదు. బంగారంతో మీరు ఏం చేద్దామన్నా అది శబ్దం చేయబడదు. అందుకని కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున, కనకము అంటే బంగారము, కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ అని వేమన శతకంలో మనకి ఇంత నీతిని బోధించారు వేమన యోగీంద్రులు. నా ఈ పద్యం నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలతో మీ శివ, పదుళ్ళపర్తి.